జై గురుదత్త సాత్విక్ వెజ్ కడాయ్ విత్ చపాతి చేద్దాం. ఒక చిన్న కప్పులో నేను అరకప్పు వేడి నీళ్లు వేసి అందులో 10-12 క్యాష్యూ నట్స్, 2 అంగుళాల కొబ్బరి ముక్క మరియు 1 స్పూన్ గసాలు వేసి నానిచ్చాను. కూరగాయలన్నింటినీ శుభ్రం చేసి కడిగి తరిగి పెట్టుకున్నాను. తర్వాత ఈ ఫిల్టర్లో 2 లవంగాలు, 4 మిరియాలు, ఒక గ్రీన్ ఇలాచి, ఒక బ్లాక్ ఇలాచి, స్టార్ పువ్వు, అనాస పువ్వు, దాల్చిన చెక్కను ఈ ఫిల్టర్లో నేను అమర్చి పెట్టాను. తర్వాత కుక్కర్ పెట్టి అందులో 1 స్పూను బటర్ వేసి 1 లేదా 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి కాగే వరకు ఉంచాలి. తర్వాత అందులో మనము తరిగి పెట్టుకున్నటువంటి కూరగాయల ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మొదటగా నేను చీరిన 2 పచ్చిమిర్చిని వేశాను. తర్వాత కూరగాయలన్నింటినీ పొటాటోసు, క్యాప్సికము, క్యారెట్, బీన్స్, టొమాటోసు అన్నిటినీ కూడా అందులోకి వేస్తున్నాను. క్యారెట్, బీన్స్ సన్నగా కట్ చేశాను. క్యాప్సికము మరియు క్యాలీఫ్లవరు కాస్త పెద్ద ముక్కలుగా ఉండాలి, అప్పుడే అన్నీ సమంగా ఉడుకుతాయి అన్నమాట. 4 వైపులా ఒకసారి కలిపాను. కలిపి ఒక 30-40 సెకండ్లు లేదా 1 నిమిషము అయిన తర్వాత మళ్ళీ మరొకసారి 4 వైపులా కూడా నేను కలిపాను. కలిపిన తర్వాత నేను ఇందులోకి క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేస్తున్నాను. వేసి నిదానంగా ఒకసారి మళ్ళీ కలిపాను. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉండాలి. ఈ లోపల మనం నానబెట్టుకున్నటువంటి క్యాష్యూ నట్స్, గసాలు, పచ్చి కొబ్బరి నేను మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే 2 రెమ్మలు పుదీనా శుభ్రంగా కడిగి వేశాను. దాంట్లోనే ఒక గుప్పెడంతా కొత్తిమీరను కడిగి అందులోనే పెట్టి మెత్తని పేస్టుగా తయారు చేసుకున్నాను. చాలా మెత్తగా ఉండాలన్నమాట ఈ పేస్ట్, బరకగా అట్లా ఉండద్దు. నేను మిక్సీ వేసి చాలా మెత్తని పేస్టుని తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా తీసుకెళ్ళి మనము ఆ కుక్కర్లో వేయాలన్నమాట. కుక్కర్ మూత తీసి, కుక్కర్ పైన నేను మామూలు మూతే పెట్టాను. మూత తీసి ఒకసారి 4 వైపులా కలిపి 1/2 చెంచా గరం మసాలా పొడి, తర్వాత ఒక 1/2 చెంచా, పెద్ద చెంచాతో ఒక 1/2 చెంచా కారపొడి వేశాను. తర్వాత నేను పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ పేస్టును కూడా కుక్కర్లోకి యాడ్ చేశాను. ఇప్పుడు మనము రుచికి తగినటువంటి సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ చపాతీ పిండిలో కూడా, గోధుమ పిండిలో మనము సాల్ట్ వేసి కలిపింటాం కాబట్టి కూరలో చూసుకొని తక్కువగా సాల్ట్ను వేసుకోవాలి. సాల్ట్ తక్కువైనా తినచ్చు కానీ ఎక్కువైతే తినలేంగా. ఇప్పుడు ఒకసారి 4 వైపులా నిదానంగా క్యాలీఫ్లవర్ ముక్కలు బ్రేక్ అవ్వకుండా నిదానంగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఆ మిక్సీ జార్లో మిగిలిండే మసాలా అంతటికి కూడా వాటర్ వేసి, కూరకు తగినంత వాటర్ వేసి మనము అందులోకి వేసుకున్నాము. నేను చివరన ఒక చిటికెడు చక్కెర యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. 1 స్పూను కసూరి మేతి మరియు 1 బిర్యానీ ఆకును తుంపి వేశాను. ఇప్పుడు 4 వైపులా నిదానంగా కలపాలి. తర్వాత మీరు వాటర్ని చూసుకొని నీటిని కూడా కొంచెము అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఎందుకో తక్కువ అవుతాయి అనిపించింది, అందుకే మళ్ళీ ఒక అరకప్పు లేదా ఒక చిన్న టీ కప్పు వాటర్ని నేను వేశాను. మన మసాలా దినుసులన్నింటినీ ఫిల్టర్లో అమర్చాం కదా, ఆ ఫిల్టర్ని చిట్ట చివరగా పైన పెట్టి కుక్కర్ విజిల్ 1 విజిల్ని రానిచ్చాను. 1 విజిల్ సరిపోతుంది, ఆల్రెడీ కూరగాయలు కాస్త మగ్గాయి కాబట్టి. ఇప్పుడు ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా ఆ మసాలా దినుసులు ఉన్నటువంటి ఫిల్టర్ని తీసి పక్కన పెట్టి కూరని నిదానంగా కలిపి మనము గిన్నెలోకి మార్చుకోవడమే అన్నమాట. వెజ్ కడాయ్ రెడీ. సాత్విక్ వెజ్ కడాయ్ విత్ చపాతి రెడీ. చపాతి చూడండి ఎలా పొంగుతుందో. మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా నేను చపాతీలను
కాల్చుకున్నాను. చపాతీలోకి ఈ కుర్మా చాలా బాగుంటుంది. ఈ వెజ్ కడాయి చాలా బాగుంటుంది. కారం ఉండదు, కమ్మదనంతో మనం ఒట్టి తినచ్చు, అంత రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.